కర్నూలు నుంచి వచ్చిన బెన్నీ అండ్ టీం వారు వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్లో మనం నడిపిస్తారు. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడదామా గట్టిగా. సో ఓకే, మేము కర్నూలు నుంచి వచ్చామండి. మేము సిఎస్ఐ యూత్. సో ఇప్పుడు మనందరం దేవుణ్ణి ఆరాధిస్తూ మనం దేవుణ్ణి పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ స్టార్ట్ చేద్దాం. మీరే స్టార్ట్ చేయాలి, మీరే చప్పట్లు కొట్టండి. రెడీ 1 2 3 స్టార్ట్. అందరికి తెలిసిన మన యుద్ధము యెహోవాతో మనం మొదలు పెడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. దగ్గరగా అందరం పాడదాం. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు గట్టిగా. వ్యాధులు మనలను పడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు. వ్యాధులు మనలను పడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లు. చప్పట్లు కొడదామండి. అపవాది అయిన సాతాను, అపవాది అయిన సాతాను గర్జించ సింహపు వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. సో ఇప్పుడు మనందరూ తెలిసిన పాట వేటగాని ఊరిలో నుండి పాడుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకొని స్టార్ట్ చేద్దామా మనం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వెరీ గుడ్. గట్టిగా చేతులున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శృంగమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ప్రభుని స్తుతిస్తుకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. చేతులు పైకి ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన స్వరమెత్తి పాడదామా. తండ్రికి ఆరాధన, బిగ్గరగా చెప్పులు. ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా
తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన హల్లెలూయా గట్టి చప్పట్లు కొడదామా సో ఒకసారి అందరూ దేవుని నామమున నిలబడదామా నిల్చుందామా సో ఇప్పుడు ఇదే పాట మీరు పాడాలి మేము వింటాం ఓకేనా హల్లెలూయా ఓకే ఓకే ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఏమొద్దు ఉత్త మన సంఘము మనం పాడుకుందాం రాత్రివేళ భయముకైనా నుంచి పాడుకుందాం ఓకే రాత్రివేళ భయముకైనను పగట్ బాణమైనను రాత్రివేళ భయముకైనను పగటి వేళ బాణమైనను ఏం చేయదు రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు గట్టిగా రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు లేనే లేదా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా మీరు లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన గట్టిగా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఉపయోగిస్తామండి ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. అలాగే కొద్ది నిమిషాలు మనం దేవునితో మాట్లాడుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి, అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు మౌనంగా ఉండొద్దండి. అవును ప్రభు యేసయ్యా, ఈ సాయంకాలం వేళ తండ్రి నాయన మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అవును నా తండ్రి నీవే తండ్రి, నా దేవుడవు నీవే తండ్రి. నా తండ్రి నీవై ఉన్నావు యేసయ్యా, నా దేవుడవు నీవై ఉన్నావు యేసయ్యా. ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. అవును యేసయ్యా, మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. యేసయ్యా, అందరు కలిసి యేసయ్యా, 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 బిగ్గరగా యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరం పాడుకుందామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అవును యేసయ్యా, నా తండ్రి నీవు మాత్రమే యేసయ్యా, నా దేవుడు కేవలం నీవు మాత్రమే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, అందరు గట్టిగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నా అడుగులు అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. సరిచేసి నా తండ్రి నీవు మాత్రమే యేసయ్యా. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. ఓ
వెయ్యి మంది కుడి ఎడమకు కూలిన కూలును దాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వెయ్యి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 గట్టిగా పాడదాం. యేసయ్యా యేసయ్యా ఆయన వైపు చూద్దాం. యేసయ్యా యేసయ్యా నా తండ్రిని నా తండ్రి నీవే. పలుకుదాం అందరం ఆ మాటలు చెప్తాం. నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. మన స్వరమంతా నా తండ్రి నీవే నీవే. దగ్గరగా పాడుకుందామా. యేసయ్యా 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 యేసయ్యా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, మీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృప నీది యేసయ్యా, మీ చేతుల్లోనే మా జీవం ఉంది యేసయ్యా. మమ్మల్ని నడిపించేవారు మీరు మాత్రమే యేసయ్యా. మా జీవము మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా ఊహకు మించిన కార్యములు ఎన్నో జరిపిస్తున్నారు యేసయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డకి దేవా ఎంతో గొప్ప గొప్ప తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు కేవలం మీరు మాత్రమే యేసయ్యా. జరిగించుచున్నవి. ఏమైనా అందరం కలిసి బిగ్గరగా పాడు. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలిగిన దేవుడు కేవలం మీరు మాత్రమే చేయగలవు. కథ మొత్తం మార్చగలిగిన దేవుడు మీరు మాత్రమే యేసయ్యా. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చేతుల పైకి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అన్నిటి ప్రార్థన దేవుడి దగ్గర నుంచి వింటారు. మీ హృదయం తెరిచి ప్రార్థన చేయండి. మీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. సమస్తము మన దేవునికి సాధ్యపడుతుంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు దేవుడు కేవలం మీరు మాత్రమే యేసయ్యా. ఇక్కడ మిమ్మల్ని నమ్మి దేవా ఇంతమంది బిడ్డలు వచ్చున్నారు యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఆశ్రయించగలిగిన దేవుడు మీరు మాత్రమే యేసయ్యా. వాళ్ళ బాధలు మీకు తెలిసి ఉన్నది తండ్రి, వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉన్నది యేసయ్యా, వాళ్ళ ఆవేదనలు మీకు తెలిసి ఉన్నది యేసయ్యా. దేవా తండ్రి అన్ని చోట్ల మీరు ఉన్నారని దేవా సెలవిచ్చున్నారు తండ్రి. దేవా తండ్రి మీరు సృష్టించిన ఈ ప్రపంచాన్ని దేవా కాపాడే దేవుడు మీరు మాత్రమే యేసయ్యా. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి మా పక్షమున నిలిచి జయమిచ్చేవాడవు. స్వరమంతా ఉపయోగించి నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ఏది జరగదు యేసయ్యా దాటగా నీ కంచె దాటి శత్రువు దాటలేరు యేసయ్యా నీవు వేసిన కంచె తండ్రి ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలై మా దేవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన అప్పగించండి అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును నమ్మిన వారందరూ గట్టిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే బిగ్గరగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే వందనాలు యేసయ్యా మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే అవునయ్యా హృదయపూర్వకంగా ప్రార్థిస్తామండి నిరీక్షణే లేని ఈ యొక్క సమయాన్ని దేవునితో జీవితానికి ఈ యొక్క సమయాన్ని దేవునితో గడుపుతామండి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుండగా ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అందరూ కలిసి అయ్యా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే చెప్తాం అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే అవును యేసయ్య ఎంతో మంది అవమానాలు పొందుతున్నాం యేసయ్య నమ్మదగిన మాత్రమే నమ్మదగిన దేవుడు యేసయ్య నీ వైపు నీ వైపు మేము చూస్తున్నాము యేసయ్య నిరీక్షణనిచ్చిన నిరీక్షణ కలిగి మేము ఎదురు వేచున్నాము యేసయ్య అందరం పాట అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే ఆనందం ఇచ్చిన దేవుడా మీరే యేసయ్య నమ్మదగిన దేవుడని మిమ్మల్ని నమ్ముతున్నాం యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మిమ్మల్ని నమ్ముతున్నారు యేసయ్య అందుకోసం ఇక్కడికి వచ్చి తండ్రి మీతో గడుపుతున్నారు యేసయ్య ప్రతి హృదయాన్ని దేవా మీరు ఆశ్రయించండి జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్య రీతిగా కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు
ఆశ్చర్యరీతిగా పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే బిగ్గరగా పాడదామా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా అందరి చేతులు పైకెత్తి అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే బిగ్గరగా పాడుకుందామా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు మరొకసారి నీకే చివరిసారి అయ్యా 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 నీకే అయ్యా 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 నీకే అదే రీతిగా ఈ సమయంలో ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. దేవుని సన్నిధి మన మధ్యలో బలంగా ఉంటుండగా ఈ సమయంలో ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. అవునండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వైపు చూడాలంట. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టాలని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి. ఇదే దేవుడు మనకు సమీపంగా ఉన్న సమయం. దేవుని సన్నిధి మన మధ్యలో బలంగా ఉంటుండగా నీ మొర ఏదైతే ఉందో, నీ అక్కర ఏదైతే ఉందో, ఇన్ని దినాలు ఎక్కడికో వెళ్ళి ప్రయత్నం చేసావేమో, అక్కడికి వెళ్తే పని అవుతుంది, ఇక్కడికి వెళ్తే పని అవుతుంది అనుకున్నావేమో, బహుశా పని అవ్వడం లేదేమో, నిరాశపడుతున్నావేమో, అడగాల్సిన వ్యక్తిని అడగడం లేదేమో, బహుశా క్షమించండి. ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్యలో ఉన్న ఆ ఇమ్మానుయేలు దేవుడిని, సమస్తాన్ని చూచే దేవుణ్ణి, ఎల్రోయి అయిన దేవుణ్ణి ఆయన వైపు చూద్దామండి. నీ సమస్యను ఎరిగిన దేవుడు ఆయన మాత్రమే. మనల్ని చూచే దేవుడు అని ఆయనకు పేరు. నన్ను చూచే దేవుడు, నిన్ను చూచే దేవుడు, మన స్థితిని చూచే దేవుడు. ఆయన వైపు చూద్దాం. మళ్ళీ నమ్ముతున్నాను యేసయ్య. బలహీనుడు బలవంతుడగుని నీ సన్నిధి వచ్చుటచే ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి.
మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అందరం కలిసి పాడదాం. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. మరొకసారి అందరం. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. పిలుస్తామండి దేవుడు. మన సమస్యలు ఆయన వైపు చూసి నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయ్యా. ఈ సమయంలో మన చుట్టూ ఏదో పరిస్థితులు మనల్ని ఆపుతున్నాయేమో. దేవుని సన్నిధిని వేడుకోకుండా, ఆయన బలాన్ని ఆశ్రయించకుండా, ఆయన శక్తిని ఆశ్రయించకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆపుతున్నాయేమో. అవును, రకరకాల పరిస్థితులు, రకరకాల సమస్యలతోటి మానవుడు బాధింపబడతాడు. అయితే అవన్నీ ఎందుకు వస్తాయంటే ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో దేవుని వైపు చూడాలని, ఆ ఇబ్బందుల్లో, ఆ ఇరుకుల్లో ప్రభుని శక్తిని వేడుకోవాలని, ఆ శక్తులు ఆయన శక్తి వైపు చూడాలి, ఆయన ఆశ్రయించాలి. మోషే సకల శాస్త్ర ప్రవీణుడు, ఐగుప్తు విద్యనంతటినీ అభ్యసించినప్పటికీ ఆయన దేవా నీ సన్నిధి రాకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపొద్దు అని ప్రార్థన చేశాడు కదా. లోకాధికారం రాజ్య కిరీటము తలపై మెరుస్తూ యుంటున్నను. ఈ లోకాధికారం రాజ్య కిరీటము తలపై మెరుస్తూ యుంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అందరం చెప్తాం ఆ మాట. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. మరొకసారి పాడదాం. నీవు రావా మా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు మా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా, నీ సన్నిధి ఉంటే చాలా యేసయ్యా. నా హృది వాంఛ నీవేనయ్యా. ఆ మాట చెప్దాం అందరం బిగ్గరగా స్వరం ఎత్తి. నీ సన్నిధియే నాకు నిజాయితీగా ఆ మాట చెప్దాం. నీ సన్నిధే చాలయ్యా అని చెప్తాం. నా హృది వాంఛ నీవేనయ్యా. అందరం పాడుకుందామా? అన్నీ ఉండి యేసు లేకపోతే పయనం ఆగిపోవును. నిజమే కదండి.
యేసయ్య ఉంటేనే యేసయ్య అన్నీ నడుస్తాయి. యేసు లేకపోతే పయనం ఆగిపోవును. మాతో కలిసి పాడండి. నమ్ముచున్నాను యేసయ్య. మాతో కలిసి పాడండి. అన్నీ ఉండి యేసు లేకపోతే స్వరమును దేవుడు పయనం ఆగిపోవును. అన్నీ ఉండి క్రీస్తు లేకపోతే పయనం ఆగిపోవును. దేవుని పిలుస్తాం. నీవు రావా మా యొద్దకు ప్రార్థన చేద్దాం ఈ రా. సమయంలో. ఈ విశ్వాస యాత్రలో నీ సహాయం కావాలని నీవు నడువు నా ముందు నడిచి యేసయ్య. నడువు ఈ విశ్వాస యాత్రలో. అవునే సార్, అందరు కలిసి నీవు రావా నా యొద్దకు రా. ఈ విశ్వాస యాత్రలో రెండు చేతులు ఆకాశం వైపు అందరం ఎత్తుదాం. నీవు నడువు ఆయనను కోరుకుందాం, ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయన శక్తిని, ఆయన బలమును కోరుకుందాం, దేవుని ఆత్మను కోరుకుందాం. యాత్రలో ఆ మాట చెప్తాం అందరం. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. అందరం నీ కలిసి సన్నిధియే ఆ మాట నాకు చెప్తామండి అందరం. చాలయా, బిగ్గరగా చెప్తాం. మన స్వరం ఆయనకు వినిపిస్తాం. వాంఛ నీవేనయా, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. కీబోర్డ్ సౌండ్ పెంచాలి. అవునేసయ్య, ఈ సాయంకాలం వేళ తండ్రి నాయన మేము ఎన్నోసార్లు తండ్రి నాయన నీ వాక్యంని మర్చిపోయినట్టున్నాం తండ్రి నాయన. అవును యేసయ్య. నీ ప్రార్థనలో మేము లేం తండ్రి నాయన. అవును తండ్రి. అయినా తండ్రి నాయన మీరు మమ్మల్ని మీ సన్నిధికి రానిచ్చారు తండ్రి. అవును యేసయ్య. వాక్యమును చదువుటయే నే విరచితిని, అవును యేసయ్య. ప్రార్థన అనే పదమును నే మరచితిని. మరిచిపోయి ఉన్నాను యేసయ్య. వాక్యమును చదువుటయే నే విడచితిని, విడిచిపెట్టి ఉన్నాను యేసయ్య. ప్రార్థన అనే పదమును నే మరచితిని. మరిచిపోయి ఉన్నాను యేసయ్య. అయినా నన్ను నీ సన్నిధిలో నిలిపితివి, అయినా మమ్మల్ని నీ సన్నిధిలో నిలిపావు యేసయ్య. అయినా పలుకుదాం, ఆ మాటలు పలుకుదాం. నన్ను నీ సన్నిధిలో నిలిపితివి. ఆధారం క్రీస్తువే లేదు దేవా. ఆధారం నాకు నీవే దేవా, నీవే దేవా. ఆధారం నాకు ఆ మాట చెప్దామండి. నీవే నీవే దేవా దేవా. అని చెప్తాం. ఆధారం నీవే అని చెప్తాం. కోరికలన్నీ నీవై ఉన్నావు మా యేసయ్య. కోరికలన్నీ నీవైతివే, నీవే యేసయ్యా. అవును తండ్రి. మా కోరికలన్నీ నీవైతివే, నీవే యేసయ్యా. మా కోరికలన్నీ నీవైతివే, నీవే యేసయ్యా. మా కోరికలన్నీ
నీవైతివే నీవే. అందరి చేతులు పైకెత్తి అడుగుదామా? ఆధారం కావాలి అని. ఆధారం నాకు. అందరి చేతులు పైకెత్తండి. నీవే దేవా. ఆ మాట చెప్దామండి. ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఆధారం నీవే అని చెప్దాం. ఆధారం నాకు నీవే దేవా. పలుమార్లు నా క్రియలతో ఏడ్పించితివి. అవును యేసయ్య, నా క్రియలతో మిమ్మల్ని ఎంతగానో ఏడ్పించున్నాను యేసయ్య. మార్లు నీ ప్రేమను కాదంటిని. అవును ఆ యేసయ్య, మాటలు పలుకుదామండి అందరూ. పలుమార్లు పలుమార్లు పడిపోయాం. మీ ప్రేమని కాదని ఎన్నో చూస్తున్నాము యేసయ్య. ఎక్కడెక్కడో ప్రేమల కోసం వెతుకుతున్నాము యేసయ్య. మీ ప్రేమని దేవా దూరం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని క్షమించండి యేసయ్య. నీ ప్రేమను కాదంటిని. అయినా నన్ను ఎంతో ప్రేమించితివి. ఎంతో ప్రేమించిన దేవుడు. అయినా మనల్ని ఎంతో ప్రేమించిన నన్ను ఎంతో ప్రేమించితివి. చివరిసారిగా ఆధారం నాకు. అవును సార్. అందరు మీ హృదయాలతో చేతులు పైకెత్తి దేవుని తట్టు తిరిగి ఆధారం నాకు అని పాడండి. ఆధారం నాకు నీవే దేవా. మా కోరికలన్నీ నీవైతివే నీవే యేసయ్యా. అవునయ్యా. మా కోరికలన్నీ నీవైతివే నీవే యేసయ్యా. చివరిసారిగా మా కోరికలన్నీ నీవైతివే నీవే యేసయ్యా. మా కోరికలన్నీ నీవైతివే నీవై ఉన్నావు నీవే యేసయ్యా. ఈ దినంన వందలాదిగా కూలుకున్న మనమంతరము ఈరోజు మన కోరిక ఏదైంది? ఈరోజు మన ఆలోచన ఎక్కడుంది? మన హృదయం ఎక్కడుంది? ఆయన వైపు చూద్దామండి. అనవసరమైన వాటి మీద మన హృదయం ఉందా? పైనున్న వాటిని వెతకమని వాక్యం సెలవిస్తుంది. పైనున్న వాటి వైపే మన మనస్సును ఉంచాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మనము ఈ దినాన ఏ వైపు చూస్తున్నాం? రాజుల వైపు చూస్తున్నామా? అధికారుల వైపు చూస్తున్నామా? గుర్రంల వైపు, రథంల వైపు చూస్తున్నామా? వాటన్నిటి బట్టి మనకు ఘనత రాదు. వాటన్నిటి బట్టి ఫలితం రాదు, ఫలం రాదు. ఆయన సన్నిధిని బట్టే, ఆయన శక్తిని బట్టే మనకు బలము, మనకు ఘనత. యెహోషువ ఎప్పుడైతే దేవుని వైపు చూచాడో దేవుడు అతన్ని ఘనపరచుట మొదలుపెట్టాడు. ఇది నా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక బాధ్యతను పెట్టాడు. ఆయన దేవాది దేవుడు అయ్యుండి, యేసుక్రీస్తు ప్రభు అయ్యుండి, సమస్తము ఆయన ద్వారా చేయబడింది అయినప్పటికీ తనకున్న బాధ్యతను, తన తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. సమస్తాన్ని కూడా నెరవేర్చిన దేవాది దేవుడు. ఆయనకు ఎన్నో పనులున్నా కూడా ఆయనకున్న ఆ ఒక్క పనిని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ పని ఏంటి తెలుసుకున్నావా? ఈరోజు నీ పని ఏంటో తెలుసుకున్నావా? నీకెంతో సామర్థ్యం ఉండొచ్చేమో, నీకెంతో పలుకుపడి ఉండొచ్చేమో, కానీ అవన్నీ దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే మాట ఏంటంటే మన నీతి క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డల్లాగా ఉన్నాయంటండి. ఈరోజు దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం? దేన్ని బట్టి మనం బలాన్ని తెచ్చుకుంటున్నాం? దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? దావీదు అంటాడు, దేవా నేను నిన్ను బట్టి అతిశయిస్తానయ్యా. పౌలు అంటాడు, నేను క్రీస్తు సిలువను బట్టి అతిశయిస్తున్నాను అంటాడు. ఈరోజు నీ నా అతిశయం ఏమైంది? సిలువకు శత్రువులుగా తయారవుతున్నామేమో. బహుశా ఆలోచన చేద్దాం. సిలువకు శత్రువులుగా మనం అందరం తయారవుతున్నామేమో.
నేను శత్రువునా అనుకోవచ్చేమో. మనం చేసే చిన్న చిన్న పనులే దేవుని సిలువను ఎరిగిన మనమే శత్రువులుగా మారిపోతున్నామేమో ఆలోచన చేసుకుందామండి. ఆ ప్రశ్న వేసుకుందాము, నేను దేవుడికి శత్రువునా మిత్రునా అని మనం ఆ ప్రశ్న వేసుకుందాం. ఈరోజు నీ పనేంటో కనుక్కో దేవుని దగ్గర. ఆయన సన్నిధిలో విచారణ చేయి. నీకెన్నో వచ్చి ఉండొచ్చు, నీకెన్నో విద్యలు వచ్చి ఉండొచ్చు, నీకెన్నో తలాంతులు వచ్చి ఉండొచ్చు. అయితే ఆయన సన్నిధికి ఎప్పుడైతే వచ్చి ఆయనకు అప్పగించుకుంటావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడం మొదలు పెడతాయి. ఆయన ఎత్తుకు రావాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి, ఆయన శక్తిని కోరుకోవాలి, ఆయన బలాన్ని కోరుకోవాలి. ఆ పని జరిగిస్తామండి. మహాపరిశుద్ధులు, మహోన్నతులు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వశక్తివంతుడవు, మహాకృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇది ఈ గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేసిన దేవా, మా మధ్యలో ఉండి మా స్తుతులను అందుకున్న దేవా మీకే స్తోత్రములు. మా ఆరాధనలకు యోగ్యుడవైన దేవా మీకే స్తోత్రములు. మా ఆరాధనలన్నిటి మీద ఆసీనుడవైన కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా తండ్రి, మా స్తుతులు కూడా కోరుకుని ఈ స్తుతించే భాగ్యము నేను తండ్రి ఎందుకు పనికిరాని మా అందరికీ దయచేసిన దేవా మీకే స్తోత్రములు. నేను తండ్రి నీచులమైన మాకు నేను తండ్రి ఈ అర్హత లేని మాకు నేను తండ్రి దయచేసిన దేవా మీకే స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా? నీ సిలువను బట్టి నేను తండ్రి ఏం చేయగలం దేవా తండ్రి? నీవు చూపిన ప్రేమను బట్టి ఏం చెల్లించగలమయ్యా దేవా తండ్రి? నీవు చూపిన ప్రేమకై, నీవు చూపిన కృపకై ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా? కేవలం దేవా మా నలిగి పగిలిపోయిన హృదయాలు మీ సన్నిధిలో ఒక అర్పణగా, ఒక సజీవ యాగంగా ఇవ్వడం కంటే ఇంకేం చేయలేం దేవా. అమ్మా అయ్యా, ఈరోజు నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా? మన హృదయాలు ఆయనకు అర్పిస్తామండి. దేవా నా జీవితం నీకే అని మన హృదయాన్ని దేవుడికి అర్పిస్తాం. ఈరోజు నీ ఇంటిలో దేవుడు స్థలాన్ని కోరుకోవడం లేదు, మన హృదయంలో దేవుడు స్థలం కోరుకుంటున్నాడు. అది ఆయనకి ఇద్దామండి. సిలువ వ్యర్థం కాకుండానట్లు ప్రభువా, క్రీస్తు సిలువ వ్యర్థం కాకుండానట్లు మమ్మల్ని అందరినీ మీ పనిగా ఉపయోగించుకోమని, నీ నామం మాత్రమే, సిలువ వేయబడిన యేసుకు మాత్రమే ఈ స్థలమందు మహిమ వచ్చినట్లు, ఘనత వచ్చినట్లు నీవు మాత్రమే సమస్త ఘనతను ఆరోపించమని నీకే ఆరోపిస్తూ యేసునామంలో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సార్ గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా.